సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్వారక్ నగర్ 4th లైన్ లోని ఎయిమ్స్ కాలేజీ నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ 4th లైన్లోని ఎయిమ్స్ కాలేజ్ నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పాటైన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలను ఇన్స్టాగ్రామ్ మరియు పత్రికలలో తిలకించి ఆకర్షితులై ఆయనకు మీడియాపై ఉన్న అభిమానంతో సంబంధిత CJW టీంతో సంప్రదింపులు జరిపారు. సుగుణకి మీడియా పట్ల ఉన్న ఆసక్తిని గౌరవించి ఆయన గతంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ సుగుణ గౌరవాధ్యక్షులు పదవికి అర్హుడని CJW కమిటీ నిర్ణయం తీసుకుని ఎయిమ్స్ కాలేజ్ ఆవరణలో ఆయన ఛాంబర్లో పత్రికా సుముఖంగా ఆయనను గౌరవ అధ్యక్షులుగా ప్రకటిస్తూ దుస్సాలువతో ఆయనను సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన CJW అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులు రేగిడి రూప గుణశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ సుగుణ CJW టీంకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తను అందుబాటులో ఉంటానని కృతజ్ఞతలు తెలియజేశారు. చెప్పాలంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో విజయనగరం జిల్లాలో ఒక విలేజ్లో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ చదువుకొని ఎంతో ఉన్నతమైన చదువుకొని అక్కడ కూడా డిగ్రీ పట్ట పొంది ఎయిర్ ఫోర్స్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జాబ్ సంపాదించి ఫస్ట్ అపాయింట్మెంట్ 10,000 మంది ఇంటర్వ్యూకి వెళ్తే 6 పోస్టులో ఒక పోస్ట్ ఇందుకు వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ ఇది బొంబాయి ఎయిర్పోర్ట్లో జాబ్ చేశారు. దాని తర్వాత ఏమో అహ్మదాబాద్ వచ్చారు, తర్వాత బెంగళూరు వచ్చారు, తర్వాత మళ్ళీ ఏమో ఆస్ట్రేలియా వెళ్ళారు. చేసుకొని వచ్చిన తర్వాత ఇతను ఏమనుకున్నారంటే సరే ఈ 2 లక్షలకి 3 లక్షలకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయడం కరెక్ట్ కాదు, సరే ఇది కాదు ఇంకా మనం చెప్పేసి అందులో రిజైన్ చేసి విద్యా సంస్థతో పెట్టుకుందామని చెప్పేసి విద్యా సంస్థ పెట్టాలని ఒకేసారి వాన్ అయిపోతే దాని మెలుకులు తెలియని ఒక దగ్గర జాబ్ చేశారు సీఎంగా. వేరే కాలేజీలో వైజాగ్లో జాబ్ చేసి అందులో బిల్కులు అన్ని చేసుకున్న తర్వాత సొంతంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం. ఈ 3 బ్రాంచ్లు కలిపి ఈరోజు 800 పైచీలకు స్టూడెంట్స్ ఉన్నారు, 150 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. అంటే ఇంత చిన్న వయసులోనే ఆల్మోస్ట్ 35-40 బిలోంగ్ ఉంటారు. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించడం, ఇంజనీరింగ్ హైదరాబాద్ చేయడం, ఆ జాబ్ రిజైన్ చేయడం, ఇంకో దగ్గర జాబ్ చేయడం, మళ్ళీ తోలక ఇక్కడ ఇంత ఫ్యాకల్టీ పెట్టి జాబ్ చేయడం. ఇదంతా కూడా మీరు ఆలోచించండి. ఇతనికి ఒక మీడియా మీద ఒక ఫ్యాక్షన్ ఉంది. దీంతో పాటు ఇది ఢిల్లీలో పోస్ట్ ఉంది. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు MSME అని పోస్టింగ్ స్టాండింగ్ కమిటీలో బోర్డు ఆఫ్ నెంబర్. కాకినాడకి విశాఖపట్నం MSMEలో బోర్డు నెంబర్. ఇది మామూలు ఇది వెహికల్ కూడా చూడండి, పైన అంబులెన్స్ ఉంటుంది ఈ వెహికల్ మీద. మన మినిస్టర్ అంబులెన్స్ కూడా ఈ వెహికల్ మీద ఉండదు. అంటే వాళ్ళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇంకో పోస్టింగ్ ఇచ్చారు. అదేం చిన్నపని కాదు. ఇంత చిన్న వయసులోనే MSME పెట్టారైనా మన కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో నిరుపేద ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఆర్థిక మంత్రితో యాక్సెస్ ఉన్నది పెట్టుకొని ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దయచేసి మీరు ఇతర మన ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని, వాట్సాప్లోని మన సిటీ జర్నలిస్ట్ ప్రోగ్రామ్ చూసి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు. మీరు బాగా ముందుకు వెళ్తున్నారు సార్, ఒకసారి అన్ని మాట్లాడదామని. అప్పుడే మాట్లాడిన తర్వాత నేను మా ప్రెసిడెంట్ గారు మనోజ్ గారు వచ్చి సార్ రండి సార్ మీరు మా దీంట్లో వచ్చి మాతో అసోసియేషన్ ఏమని అంటే నేను ఒప్పుకున్నారు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి కారణం ఇప్పుడు సుగుల్ గారు మాట్లాడిన కోరుకోండి. అలాగే సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అయిన ప్రెసిడెంట్ మిస్టర్ మనోజ్ కుమార్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ గుణశేఖర్ గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారం. అండ్ మెయిన్ థింగ్, ఈ ఈవెంట్కి నన్ను ఎన్నుకున్నందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అయితే గుణగారు చెప్పినట్టు యాక్చువల్గా ముందు నా కోసం నేను మీకు ముందు ఇంట్రడక్షన్ చిన్నది ఇవ్వాలి. నేను సుగుణ్, నా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది 2004లోనే హైదరాబాద్లో కంప్లీట్ చేసుకొని వివిధ ఎయిర్పోర్ట్స్లో ఎయిర్పోర్ట్ మేనేజర్గా చేస్తూ, అలాగే ఇతర దేశాలకు కూడా వెళ్ళి నేను ఎయిర్పోర్ట్ మేనేజర్గా GMR తరఫున వర్క్ చేస్తూ ఫైనల్గా స్వస్థలమైన విశాఖపట్నంకి బ్యాక్ అయ్యి మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడున్న న్యూ జనరేషన్, యంగర్ జనరేషన్కి, బికాజ్ నేను ఎయిర్పోర్ట్లో ఉండేటప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకునేవాడిని, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అవి ఇవి ఉండేవి. సో దానివల్ల ఈ న్యూ జనరేషన్కి విద్యా సంస్థ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ని పెంపొందించి రకరకాలైన ఆపర్చునిటీస్ ఇవ్వాలి అన్న ఒక ఎయిమ్తోని
2018లోని నేను మళ్ళీ ఈ విద్యా సంస్థలకి రావడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మోర్ దెన్ 500 మందికి నేను ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది త్రూ ఈ విద్యా సంస్థ ద్వారా. ఈ ఎయిమ్స్ కాలేజ్ అనేది కూడా 2023 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 3 బ్రాంచెస్తో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఈ 3 బ్రాంచెస్లో కూడా మోర్ దెన్ 200 మెంబర్స్కి మనం వివిధ రకాల ఆపర్చునిటీస్ ఇచ్చాం. ఈ యొక్క ఎయిమ్స్ యొక్క విద్యా సంస్థ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫర్ పొటెన్షియల్ పీపుల్కి మాత్రమే కాకుండా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 5 మందికి 5 మెంబర్స్కి ఎవరైతే నిరుపేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈ ప్రాసెస్ అనేది జరగడం జరిగింది. అలాగే మా యొక్క మెయిన్ విజన్ ఏంటి అంటే రాబోయే వితిన్ ఒక 3 to 4 ఇయర్స్ లోపల మినిమం ఒక 10,000 ఆపర్చునిటీస్ ఇవ్వాలి యూత్కి అనే ఉద్దేశంతో ఆ విజన్ అనేది మేము పెట్టుకున్నాము. అదే కాకుండా 2024లో నాకు మినిస్ట్రీ ఆఫ్ MSMEలో సర్కిల్ డైరెక్టర్గా నేను నామినేట్ అయ్యాను విశాఖపట్నంకి అలాగే కాకినాడకి. సో దీని యొక్క మెయిన్ ఎజెండా ఎందుకు నేను నామినేట్ అవ్వగలిసాను అంటే వేరేస్ ఐ హావ్ డన్ ద వేరియస్ సర్వీసెస్ టు ది సొసైటీ ఇన్ ద అవుట్ సైడ్ ది స్టేట్స్. వాళ్ళు దానికి గుర్తించుకొని నాకు ఈ హోదా అనేది ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇది ఒక కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ MSME PCI. సో ఈ కమిటీ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు జనరేషన్లో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తోనే ఉంటారు. ముందుగా ఈ మనోజ్ గారికి వాళ్ళ టీం సభ్యులకి ఎవరైతే గుణశేఖర్ గారు ఉన్నారో వాళ్ళ మొత్తం టీం సభ్యులకి నా యొక్క ప్యాషన్ని అంటే ఎడ్యుకేషనలే కాకుండా సొసైటీలోని ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్గా కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ మేజర్ ఛానల్ ఎలా వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ ప్యాషన్ ఎంచుకున్నాను. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా బ్లడ్ కూడా యాక్చువల్గా వచ్చింది ఫ్రమ్ ఈ మీడియా దీంతోనే. ఎందుకంటే చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ త్రూ మీడియాలోనే ఉన్నారు. ఈవెన్ నేను నా సతీమణి కూడా ఫ్రమ్ మీడియానే యాక్చువల్గా అయితే. సో ఎనీవే ఆ యొక్క ప్యాషన్ నేను వివరించడం జరిగింది ఈ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అండ్ వైస్ ప్రెసిడెంట్ గారికి. అండ్ దే సపోర్టెడ్ మీ అ లాట్ అండ్ దే హావ్ గివెన్ మీ అ గుడ్ ఆపర్చునిటీ యాజ్ ఈ అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది నాకు చాలా హానరీగా తీసుకుంటున్నాను సార్. దానికి వెరీ థ్యాంక్స్ టు యూ ఆల్. That's it. I want to do more supportive to all our family members. From now onwards, you all are our family members, which I am thinking now. And even future lo kuda we are coming with the online platform that which I have the passion about the media channels. Soon adi kuda me munduku vastanu. Thanks for the opportunity, sir. Thank you so much for this opportunity. Thank you. అన్నీ ఉన్నాయి. మంచి స్టూడెంట్స్కి మంచి ప్లేస్మెంట్ ఇచ్చి మంచి ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. సో ఈయనకి వేరే ఎక్స్పాన్షన్ కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎలాగ మనం ప్రజలకు ఉపయోగపడతాం, ఎలాగ మనం యంగ్ జనరేషన్కి ఒక మంచి జాబ్ ఓరియంటేషన్ ఇస్తాం, మంచి ప్రోగ్రామ్స్ ఇస్తాం అనే ఆలోచనతో ఆ దృక్పథంతో ముందుకెళ్తున్నారు. ఆయనకి మీ ప్రెస్ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా ముందుకెళ్తారు. ధర్నారాల్లో ఆయనకైతే ప్రెస్ ఉంది, వాళ్ళ మాయ గారు కూడా ప్రెస్లో పెద్ద రిపోర్టరే. సో బేసిక్లీ ఆ బ్యాక్గ్రౌండ్తో మీ అసోసియేషన్తో ఇంకా మా సంస్థ ముందుకెళ్తాదని మీ వల్ల మా వల్ల కొద్దిగా మ్యూచువల్ బెనిఫిట్స్తో ముందుకెళ్తామని ఈ దినంలో మా చైర్మన్ గారికి ఆనరీ పోస్ట్ ఇచ్చినందుకు మా సంస్థ తరఫున యాజ్ ఏజిఎంగా నేను కంగ్రాచులేట్ చేస్తూ మీ అందరికీ వెల్కమ్ చెప్తాను.